ధర్మం చేయండి అయ్యా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. లాస్ట్ వీడియో మేము ఇద్దరమే చేసింది మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాము. మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఫుల్గా నవ్వుకున్నారని అనుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే మీ అందరి ముందుకి వచ్చేసాము. అసలు వ్లాగ్ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్. గైస్ మీ అందరూ మీరు ఆల్రెడీ ఛాలెంజెస్ చూసే ఉంటారు, కళ్ళకు గంతులు పెట్టుకొని. నాకు అసలు అదేంటో తెలీదు, చేద్దాం అన్నది ఫుల్ ఫన్ ఉంటుంది చేద్దాము అని చెప్పి ఓకే చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చింది. నాకు కూడా తెలియదు, ఇప్పుడు చెప్తే నేను కూడా వినాలి. ఓకే గైస్, సో ఏం లేదు పావని, ఏం లేదు గైస్, ఇది ఉంది కదా, ఇది మనం కళ్ళకు కట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు పావని 5 ఐటమ్స్ తీసుకొని వచ్చింది, అలాగే నేను కూడా 5 ఐటమ్స్ తీసుకొని వచ్చాను. ఏమైనా తెచ్చేసుకో అన్నది. నేను ఇంట్లో వెతికి వెతికి ఏవేవో కొన్ని దొరికితే అవి తీసుకొచ్చాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఫన్నీగా. సో తను కూడా ఒక 5 ఐటమ్స్, నేను ఒక 5 ఐటమ్స్ తెచ్చుకున్నాము. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఏం చేయాలంటే, నేను కళ్ళగంతలు కట్టుకున్నప్పుడు తను తీసుకొచ్చిన ఒక్కొక్క ఐటమ్ నా చేతిలో పెడుతుంది, దాన్ని నేను పట్టుకొని అదే ఐటమో చెప్పాలి. అలాగా 5 ఐటమ్స్ తను తెచ్చినవి నేను కనిపెట్టాలి, నేను తెచ్చిన 5 ఐటమ్స్ అంటే తను కనిపెట్టాలి. అంతేనా? అంతే గైస్ ఛాలెంజ్. చాలా సింపుల్ కదా, చాలా సింపుల్ గా అనిపిస్తుంది. దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంటది, ఏదో అన్నది ఇంకొకటి కూడా. 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూనే ఉండండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజే కదా, అంతే ఛాలెంజ్. బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ స్కార్ఫ్ అనేది నా మొహానికి కడితే తినెళ్ళి తను ఏం తెచ్చుకుందో 5 థింగ్స్, ఆ థింగ్స్ తెచ్చుకుంటది. సో అవి నేను టెస్ట్ చేసి చెప్పాలి అదేంటని చెప్పి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ మై థింగ్స్ గైస్. వెళ్ళు ఫాస్ట్ గా. బాబు నాకు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను గైస్. ఏం థింగ్స్ తెస్తుందో ఏంటో నా చేతిలో పెట్టేస్తుంది. ఇప్పుడు అవి నేను చెప్పాలి. నాకు భయం వేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. బాబు అంతే బల్లిలో అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క. గైస్ అంటే నేను బైపీసీ స్టూడెంట్ గైస్, నువ్వు బైపీసీనా? ఎంపీసీ. సో వాళ్ళకి తెలియదు కదా ఎలా ఉంటాయో అనిమల్స్ పట్టుకుంటే వాటి స్కిన్ అవి. సో నేను కొంచెం అలాంటివి తను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. అక్క భయం వేస్తుంది అక్క. బాబు ముందు నా చేతిలో పెట్టే ఒక ముందు ఆ ఐటమ్స్ అన్ని వాళ్ళకి చూపి, లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను. సో నా ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నాకేం కనిపించట్లేదు, ఫాస్ట్ కనిపించట్లేదు కదా కాబట్టి తిరిగిపోతుంది బ్రో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇది మీ అందరికీ తెలిసి ఉంటది, దీన్ని చూసి మీరు భయపడి ఉండుంటారు. అరే నేను అలాంటి థింగ్స్ తీసుకురాలేదురా, ప్లీజ్ రా. సో మనం ఎలాగైనా భయాన్ని అవుట్కమ్ చేస్తాం. ముందు నా చేతిలో పెట్టేవి, అదేంటో అదే పెడతారా, కంగారు పడకో. అమ్మా నాకు మా ఇల్లు గుర్తొస్తుంది సార్. బ్రో పడిపోయిందా? ఏం లేదు. ఏంట్రా నాకు వద్దు. ఓకే, అరే ఇవి నా చేతులు రా. నాకు వద్దు, తీసేయండి. ఓకే నెక్స్ట్ ఐటమ్ అయిపోయింది ఒకటి. తీసేయమంటున్నావు దా, చేతులలో ముందుని పెట్టే నీకు ఇస్తాను. 2 చేతులు పెట్టు. అది ఏమి యానిమల్స్ కాదు కదా. అవన్నీ నువ్వు చెప్పాలి, అవి నేను చెప్పకూడదు. దా ముందు పెట్టు 2 చేతులు. సో గాయస్ మనం పెట్టేద్దాం చేతిలోని. కనిపెట్టు అదేంటో గైస్, మీకు అర్థమవుతుంది అదేంటో? దిస్ వన్ ట్యూబ్ లైట్ ఆర్ సెటోస్కోప్ కాదు. ఉన్నాం ఇక్కడే. దిస్ వన్ ఓన్లీ. ఇలా జూమ్ చేసి చూస్తారు కదరా, ఏంటి అది? అవును, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదు. ఇంగ్లీష్ లో ఉండు చెప్తా నేను. సెటోస్కోప్. స్టెథోస్కోప్ కాదు, అది ఎందుకు జూమ్ చేస్తారు? అవును, ఇలా చూస్తారు కదా. ఎస్ అదే కదా. ఏమేంట్రా చెప్పండి రా, ఇదేంటి దాని పేరు ఏంటి? ఉండు ఏదో వస్తుంది, తెలిస్తే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. టెలిస్కోప్. టెలిస్కోప్ టెలిస్కోప్ కదా, అంతే అదే.
ఓకే గైస్, మీకు అయితే తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పండి. దీనికి నేను భయపడిపోయాను ఇంకా ఫుల్ గా. ఓకే నెక్స్ట్ థింగ్. సో గైస్ ఫస్ట్ ఐటమ్ అయితే అయిపోయింది. తను బాగా కనిపెట్టింది గైస్, లిటరల్లీ. ఇలా ఇలా అంటే మనం చూడండి గైస్, చిన్నప్పుడు మీరు ఎవరైనా చేశారో తెలీదు, లీవ్స్ లోపల ఇలా ఇలా పాకుతూ ఉంటాయి కదా గైస్, అట్లా ఏమంటారు మీకు తెలుసా? ఏంటో అది సరేరా, నాకు వద్దు. దాదా ఓపెన్ చేయి. ఏ నా చేతులు పావుని భయంతో చచ్చిపోయినట్టుంది. ఏం లేదు ధైర్యంగా ఉండాలి. ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అక్క ఓకే 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 కవన్ దా, ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఉండు చెప్తా. జాతరలో అమ్ముతారు కదా గాయస్, నేమ్ చెప్తా నేను. అది ఎందుకు యూజ్ అవుతుందో చెప్పు. యూజ్ ఏం లేదు, కిడ్స్ చాలా మంది జాతరలో. ఏమవుతుంది ఇక్కడ? అక్కడ ఏం చేయలేదు. అదే జాతరలో ఎగ్జిబిషన్స్ లో అమ్ముతారు కదా, లైట్ ఇలా వస్తుంది, ఆడుకుంటారు చాలా మంది పిల్లలు. సో పేరెంట్స్ కి, నేను కూడా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళకి కొనమని అల్లరి పెట్టేదాన్ని ఏదైనా జాతరకి వెళ్ళేటప్పుడు. yes guys, లేజర్ లైట్. అదే ఆన్ అయిందా? లేదు, బ్యాటరీ అయిపోయింది. నేను తిప్పేస్తున్నాను ఇందాక. ఇది థర్డ్ వన్. ఇది కొంచెం మెత్తగా ఉంటది గైస్. ఏంటది అలా? అరే ఏంట్రా ఇది? ఇది ఏంట్రా డిఫరెంట్? స్మెల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకో. ఇది పైన మెత్తగా ఉంది, ఏంటో ఇది? ఐ థింక్ నాకైతే క్యాండిల్. ఇది పైన నాకు ముట్టుకోబోద్ది ఏట్లేదు, ఏదో మెత్తగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, క్యాండిల్ ఇది. yes guys, correct. oh my god, సెన్సెస్ చాలా బాగా పనిచేస్తున్నాయి గైస్. ఇది నేనైతే అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ధర్మం చేయండి అయ్యా. సరే, ధర్మం చేస్తున్నా. ఇది కనిపెట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది గైస్, బట్ లిటరలీ అరే ఈజీగా గుర్తుపట్టవచ్చు కదా. అవునా? నేనైతే ఇలా ఉంటది, ఈ షేప్ లో ఉంటది అని నాకే తెలియదు. విజిల్ తడి. సూపర్, ఎంజాయ్ పండుగ. ఇదే లాస్ట్. ఇది కనిపెడితే దాన్ని ఇంకా చెప్పేసినట్టే గైస్. తీయక్క పడిపోయింది నేల మీద. ఏటక్క పాము పిల్ల ఉంది. అరే పాము పిల్లలు ఎందుకురా తెస్తాం మనం? పాము అంత డేంజరస్ ఎందుకు గైస్ మనం తెస్తాం? నువ్వు గివ్ అప్ ఇచ్చేస్తున్నావా? నో ఫిక్సా? లిజర్డ్ ఆర్ స్నేక్? అరే నేను లిజర్డ్, అది ఎలా కాదు, నేను పాము ఏదో అనుకున్నా. ఇలా పెడితే ఫేక్ లిజర్డ్ అక్క అనేస్తుందని అనుకున్నా. దా వెళ్ళు, నీ ఐటమ్స్ తెచ్చు. చూసాను కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది. నేను రేష్మక్క ఎక్కువ ప్రాంక్ వీడియోస్ చేస్తుంది, ఏదో డిఫరెంట్ వస్తువులన్నీ తెస్తుంది. సో వాటితో నాకు చాలా భయం, ఏం చేస్తుంది అని చెప్పి. ఏది తెచ్చి చేతిలో పెడితే భయం వేస్తుంది. బాబోయ్ భలే ఉంది నా ఛాలెంజ్ మాత్రం. నేను కూడా ఇలాంటివే కొన్ని వస్తువులు ఇలాంటివి కాకుండా డిఫరెంట్ గా తెచ్చాను. ఆపోజిట్ లో ఓకే, ఆపోజిట్. నేనైతే నాకు అనిపించింది ఓకే బానే వస్తుందని అనిపించింది, వచ్చిందని కూడా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడైతే మన పావని థింగ్స్ తీసుకొస్తుందంట, రివెంజ్ ప్లాన్ చేసి ఉంటది. గైస్ నా ఛాలెంజ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు రేష్మక్క ఛాలెంజ్ అవుతుంది. సో ఇప్పుడు రేష్మక్కని ఫోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేసి తను థింగ్స్ అయితే తీసుకొని వస్తుంది. ఇప్పుడు మనం గెస్ చేయాలి. నువ్వు చెప్పేస్తావేమో అనిపిస్తుంది. నేను చెప్పలే, నాకు అంత ఇది కనిపించట్లే కదా, అసలు లేదు. ఎక్కడి వరకు పెట్టేసాం. సర్లే పర్లే, కనిపించుకోడు ముక్కు కూడా. గాలి పీల్చుకోవద్దు మనం. సో గాయస్ నేను కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు ఎందుకో ఈ ఛాలెంజెస్ అవన్నీ అంటే కొంచెం ఇష్టం. అంటే నేను ప్రాంక్స్ చేస్తాను, కానీ ప్రాంక్స్ కన్నా ఎక్కువ నాకు ఈ ఛాలెంజెస్ ఇష్టం అనమాట. కొంచెం థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు అయిపోతుందిలేండి థ్రిల్. సో లెట్స్ సీ పావని ఏం తీసుకొచ్చిందో. వచ్చేస్తున్నట్టుంది. వచ్చేసాయి సరుకు, తెచ్చేసింది సరుకు. గైస్ పుష్ప సరుకు అంతా మేము తెచ్చేసాము మొత్తం.
సో ఒక్కొక్కటి ఇచ్చేద్దాం. దిస్ వన్ మీకు కామెడీగా ఉండొచ్చు, నాకు ఇక్కడ కొన్ని దొరికాయి. అబ్బాయి ఇక్కడ ఉన్నవి తెచ్చిందా? మా ఇంట్లో నుంచి నేను కొన్ని తెచ్చాను, ఇక్కడ ఉన్నవి కొన్ని తీసుకున్నా. ఓకేనా? ఫస్ట్ ఇది మీ అందరికి తెలిసే ఉంటది, కామెంట్ చేయండి మీకు తెలుసా లేదని. మీ అందరికి తెలుసు, అందరి ఇంట్లో ఉంటది కాబట్టి. బాక్స్ లో ఉంది. అరే చెప్పేసిందిరా. అవునా? ఓకే గైస్, సోప్ బాక్స్ తోమిందా? అరే మంచిదిరా, కొత్తదిరా. ఓకే, దిస్ బ్యూటిఫుల్. ఈవిడే చెప్పేసుకుంటుంది బ్యూటిఫుల్ అని. ఏ కీ కీ అని బొమ్మ టాయ్ గైస్. ఏ టాయ్ చెప్పది? ఏ టాయ్ ఎలా చెప్తారు? చెప్పాలి. ఏ టాయ్ చెప్పలేరే. ఇది ఒక చిన్న ఏదో టాయ్ అంతే, ఇంకా 2 చెవులు ఉన్నాయి దానికి అంతే గైస్. ఇది ఏం టాయో తెలీదు, బట్ అంటే కీ అని ఒకగానే ఒక సౌండ్ వస్తుంది, అది కూడా పోయినట్టుంది చూస్తుంటే. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎందుకండి దిస్ ఈజ్ అ టాయ్. అది యానిమల్ నేమ్ చెప్పు. ఇది యానిమల్? అది ఎలా తెలుస్తుంది అన్న? ఇది మేబీ పులేమో గైస్. కాదు, డాగి. డాగ్. ఓకే ఓకే గైస్, నిజంగా నేను చాలా దారుణంగా నవ్వాను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే పావని రియాక్షన్స్ కి ఏదో చెయ్యాలనుకుంది పాపం. అవ్వట్లేదు. నేను తెచ్చిన వాళ్ళంటివి, నేను యానిమల్స్ అలాంటివి ఏం తీసుకురాలేదు గైస్. ఓడేమో ఇదేంటి ఎంత బరువు ఉంది? ఇదేదో మనం షోకేస్ పెట్టుకున్న దానిలో ఉంది. ఏంటి? షోకేస్ లో ఏమైనా బొమ్మలు పెట్టుకుంటాం కదా గైస్, లిక్విడ్ అంటే షోకేస్ అంటే లైక్ తెలుసు కదా, ఏదో బొమ్మ ఉంటది నాకు తెలిసి, దాని చుట్టూ ఒక లిక్విడ్ లా ఉండొచ్చు, స్పార్కిల్స్ లా ఉండొచ్చు, దాన్ని మనం ఇలా పెట్టుకుంటాం ఎక్కడైనా అంతే. ఓకే సూపర్ రా. అన్ని వెతికేస్తుంది, నేను పట్టుకోవడానికి భయపడిపోయాను. వాడేమో ఇదేంటి? కోంబేనా? కోంబే గైస్. ఏ దువ్వకూడదా? ఏ బాబాయ్, జుట్టు అంతా కట్ అయిపోద్ది. దీంతో అంత సీన్ లేదు. కట్ అయిపోద్ది నిజంగా. ఇప్పుడు అక్కడ అలా గైస్ ఇది కనుక ఇఫ్ ఇన్ కేస్ ఇంజనీరింగ్ కానీ ఆ ప్రొడక్ట్స్ అయితే, నాకు ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అయితే, ప్రొడక్ట్స్ అంటేనేంటి ఇంజనీరింగ్ సంబంధించిన థింగ్ ఏమైనా అయితే నాకు తెలీదు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు తెలిసి ఇది కోంబు లాగా అనిపిస్తుంది. కోంబా ఫిక్సా? నీకెలా తెలుస్తుంది రా? నాకు తెలుసు, ఇగో నీ జుట్టు అంతా ఊడిపోతుంది. అవునా? మరిలా అన్నా మరి. వ్యాక్సింగ్ నిజంగా? ప్రామిస్ గా? నిజంగా ఇగో నీ హెయిర్ వ్యాక్సింగ్ నిజంగా? అలాంటి వ్యాక్సింగ్లు కూడా ఉన్నాయా? నాకు తెలియదు గైస్, లిటరల్లీ నేనైతే కోంబనే అనుకున్నాను, నాకు తెలియదు. సర్లే చెప్పు ఇదేంటి? ఏమో మరి నువ్వు చెప్తున్నావు, మేబీ అది కోంబు అంటున్నావు కదా, పోనీ ఏం కోంబు చెప్పు. జుట్టు దూకునే కోంబు అంతేనా? ఇంకేమేమి దూకుంటారు? ఐబ్రోస్ దూకునేది కొంబ. ఏదిలిగి ఇవ్వ ఒకసారి. ఇక్కడ నుంచి ఎంతే ఉంది కోంబు. ఓ ఇంత చిన్న కోంబు కూడా ఉండదులే. చిక్కులు దూకునే ఐబ్రోస్ దూకు చిక్కులు అంట, అంత చిన్నంత చిక్కులు వచ్చేస్తాయి అంట, అదే ఇంక జుత్తులో ఉండిపోద్ది. వావ్. నేను ఐ హావ్ టు గివ్ 1 point to her guys, because నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ గాట్ సంథింగ్ డిఫరెంట్. సో యా, నేను చెప్పాను అదేంటో, డాగ్ కోంబ్. మా ఇంట్లో డై ఇప్పుడు దాంతో కోంబ్ చేసావు డాగ్ ని. అరే నీట్ గానే ఉంటదిరా. నెక్స్ట్ 4 అయిపోయింది. ఇలాగే ఉంటే నిద్ర వచ్చినట్టుంది గైస్. 5th ఐటమ్. మీ అందరికి నవ్వు వస్తుంది కదా, నవ్వుకోండి. శానిటైజర్ దేదో ముజే. మరి అమ్మో ఇది పర్ఫ్యూమ్. అమ్మో ఏంటిది? నొక్కగలగా. నొక్కకుండా ఎలా తెలుస్తుంది? నొక్కగలగా. ఓకే, ఇది పర్ఫ్యూమ్ గానీ, హిట్ ర్యాట్ స్ప్రే గానీ, ఏమైనా పురుగుల్ని చంపే మందు గానీ అవ్వండి. అదేనమ్మా బాబు. అవును, నొక్కిస్తాను. అదే ఇక్కడ కొట్టేసాను, నా మొహానికి కొట్టలేదు, కొట్టేక్కడ సరిపోయింది. హిట్ దోమల్ని చంపడానికి స్మెల్ వచ్చేస్తుంది, ఆల్రెడీ కొట్టేసింది బాబాయ్. ఇంకా మనం 5 అయిపోయాయి, అండ్ ఇది ఒకటి కూడా ఉంది, ఇది చెప్పేస్తేమో అనుకుంటున్నా. ఊలాలా ఊలాలా. 6th one. సరే అది అడిగేమో చిన్నపిల్లలు ఆడుకునేదిలా ఉంది. ఎయిర్ బెలూన్స్ ని ఫిల్ చేసేది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇది పక్కన పెట్టండి.
క్యూట్. అరే నువ్వు అంత చేసావు గానీ ఎంత బాగుంది చూడరా, బుజ్జిగా నీట్ గా కోమ్. నేను దీనికి ఒక్కొక్కసారి చూసారా మన గైస్ ఇలా దూకుంటే డాండ్రఫ్ వస్తుంది అని చెప్పి ఒక కోంబ్ వచ్చింది. నేను అదేమోనేమో హోల్స్ ఉంటాయేమో అని ఎతికేసుకుంటున్నాను ఇక్కడ. ఓ నో గైస్ మీ ఇంట్లో సమ్మర్ టైమ్ లో కొట్టానా? కొట్టలేదు, ఇంకా అటు పక్క ఇలా ఇలా అన్నావు, అది అటు పక్క వెళ్ళింది, సరిపోయింది. ఏం సరదాగా ఇలా మొహానికి కొట్టేసుకుంటే బొగ్గు మనిపోతాం ఇప్పుడు ఇద్దరిమి. ఇదేంటి ఇలా చూస్తుంది? ఓకే, అదే 2 చెవులు, నేను బాగానే చెప్పాను. లేదు గైస్ మీ ఇంట్లో మీకు సమ్మర్ టైంలో కరెంట్ పోయినా లేక చాలా ఉక్కబెట్టినా ఇలాంటి తోటి కొనుక్కొని మొహానికి ఇలా ఇలా కొట్టుకుంటే చల్లటి గాలి అనేది వస్తుంది. ఇక చూడు గైస్, నాకు ఏదో లోకంకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది గైస్. మొత్తం అంతసేపు అలా బ్లైండ్ ఫాల్ చేస్తారు కదా, మళ్ళీ వెంటనే రాగానే వెంటనే లైట్ కూడా తగులుతుంది కదా చీకట్లో ఉండి ఒకసారి. సో ఇవి మా థింగ్స్ అన్నమాట. ఆ థింగ్స్ అదిగోండి, ఇవేనండి థింగ్స్. ఇంత చిన్న దాంట్లో తెస్తా అయిపోయింది. అది చిన్నదే కదా, వచ్చింది ఎంత ఉందండి. సెకండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్, మీ అందరికి మంచిగా నచ్చింది. ఫుల్ ఈ వ్లాగ్ సెకండ్ ఛాలెంజ్ ఉంది కదా, ఈ ఛాలెంజ్ అయితే ఒక పార్ట్ అయింది. ఒక పార్ట్ అయింది, ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది వ్లాగ్ లోని. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ, మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాము. ఇప్పుడు దీనిలోనే సెకండ్ ఛాలెంజ్ కూడా ఉంది. నేను ఒక 5 థింగ్స్ చెప్తాను, తను ఫైండ్ చేయాలి. అవి ఎక్కడైనా బయటైనా ఉంటాయి, ఇక్కడ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి కదా. సో అవి తను ఫైండ్ చేయాలి. తను చెప్పినవి నేను చెప్పినవి తను ఫైండ్ చేస్తుంది. సో ఇదన్నమాట ఛాలెంజ్. సో ఎవరు ఫాస్ట్గా చేస్తారు, ఇందులో ఏమవుతుందని చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇప్పుడు నాకు రేష్మ అక్క 5 డిఫరెంట్ ఫ్లవర్స్ని ఫైండ్ చేయమని చెప్పింది కదా. సో ఇంట్లో అయితే ఉండవు డిఫరెంట్ ఫ్లవర్స్, బయటకు వెళ్తే ఏవో చెట్లు మొక్కలు ఏవో దొరుకుతాయి. ఆ 5 డిఫరెంట్ ఫ్లవర్స్ని ఒక బొకేలా చేసి మీకు ఇస్తాను. రండి వెళ్దాం బయటికి, చూద్దాం గైస్ దొరుకుతాయో. చిన్నవైనా పర్లేదు, పెద్దవైనా లాక్ చేసింది, ఇంట్లో దొంగలు వచ్చేస్తారని చెప్పి. గైస్ బయటికి వస్తేనే ఇంకొచ్చేసినట్టే. ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్ చెట్టు ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది మనకి. ఆ ఫ్లవర్ హైట్ ఉంది కదా, ఇది తీసుకొచ్చా. 1 ఫ్లవర్ అండ్ అనదర్ 1 హియర్. వావ్ క్యూట్. 2 ఇంకా మనం 3 ఫైండ్ చేయాలి గైస్. 3 ఇంకా అగైన్ 2. అది ఒకటే. నో దిస్ ఈజ్ మల్లి పువ్వు. అది లోపల ఉంది, బట్ వాళ్ళు మనం వెళ్ళి తీయలేము. ఇంకా వేరేగా కూడా ఉంటాయి కదా. వావ్ గైస్ చూడండి ఇక్కడ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఫైనల్లీ డన్. ఫస్ట్ వన్ ఈస్ డన్. 5 డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనం చేసేసాం. ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటని తెలుసుకుందాం, చూద్దాం. సో గాయ్స్ సెకండ్ వన్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్ అన్నమాట. లెట్స్ సీ కనిపెడుతుందో లేదో. నా దగ్గర చేంజ్ లేదు, మా ఊళ్ళో అడిగేసుకుందాం వచ్చేయండి. ఎవరు లేరు భయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 10 రూపీస్ కాయిన్ ఉంటే నాకు ఇస్తారా? మళ్ళీ ఇచ్చేస్తా. గైస్ ఓకే కాయిన్ 10 ఇస్తే 20 ఇస్తా. ఎవరి దగ్గర ఉంది 10 రూపీస్ కాయిన్? 10 పక్కా, నేను 20 రూపీస్ పక్కా ఇస్తా. కొబ్బరికాయ షాప్ మామకి ఇస్తాను. ఇక్కడ చూ, బట్ దిస్ వన్ 5 రూపీస్ కాయిన్ గైస్, 10 రూపీస్ కాయిన్ లేదు. ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. కాయిన్ కావాలి కాయిన్ ఉంది రియలీ. ఆ 20 ఇస్తాను, నా బ్యాగ్ లో ఉంది. గైస్ వీళ్ళు అసలు రూపాయి కూడా నమ్మట్లేదు గైస్. నేను ఇస్తాను, నాకు 10 రూపీస్ కాయిన్ ఇవ్వాలి, తను ఇవ్వాలి. దొరకదు అనుకున్నా తెలుసా. ఛాలెంజ్ ఓడిపోతుంది నేను.
ఎవరు ఇస్తే వాళ్ళు కట్టి 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తాను నేను. డబ్బులు 10 రూపీస్ వందిస్తాను. వీళ్ళు చూడండి గాయస్, నేను 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తా అంటే వాళ్ళు నాకు ఆ 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాను అంటున్నారు. ఒకటే ఎవరు ఎక్కువ ఇస్తే ఇచ్చేస్తాను. No, no. రూపాయలు అంటే 2000. అదంతా కాదు, నీకు ఫస్ట్ ఎవరు అడిగారో వాళ్ళకి ఇవ్వాలి. తీసుకురా పిజ్జా ఆర్డర్ పెట్టుకోండి. పిజ్జా ఆర్డర్ ఆర్డర్ పెడదాంలే, పెడతానులే, ఇవ్వు first. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD స్విగ్గీలో ఉంటదా పిజ్జా? పిజ్జా పిజ్జా కాదు గైస్, పిజ్జా జొమాటో టైం వేస్ట్ అబ్బా, నాకు అది ఇచ్చే ఫస్ట్. ప్రవీణ్ నాకు 10 రూపీస్ కాయిన్ ఇచ్చారు, ఇక్కడ ఎవరి దగ్గర లేదు, 8 మంది ఉన్నారు. నాకు 10 ఇస్తే నేను 20 రూపీస్ ఇస్తా అని చెప్పాను. సో వీళ్ళకి 20 రూపీస్ ఇచ్చేద్దాం, అని 10 రూపీస్ కాయిన్ తీసుకో. 20 రూపీస్ ఇవ్వాలి నాకు. నాకు ఇది కావాలి. ఇంకా సెకండ్ కూడా విన్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా స్వీట్ తేవాలి. స్వీట్ గా ఉండాలి, తింటే అది అంతే. ఎక్కడి నుంచి తేవాలి? ఉంటది, వెతికితే ఉంటది. ఇక్కడ ఉందా? నీకు తెలుసా? ఉంటేనే తేవగలరు, లేకపోతే లేదు. మరి ఏమైనా ఉంటాయేమో అని ఫ్రిడ్జ్ ఎత్తుకాము, కానీ ఫ్రిడ్జ్ చాలా ఖాళీగా ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది గైస్, బట్ ఈసారి అయితే ఏం లేదు, ప్రస్తుతానికి అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇదైతే స్వీట్ గానే ఉంటుంది, షుగర్ అంటే స్వీట్, షుగర్ నుంచి అన్ని స్వీట్స్ వస్తాయి కాబట్టి. ఓకే, ఇది కూడా నేను విన్. వాటర్ కాదు, కానీ ఏదైనా లిక్విడ్ ఉండాలి తాగేది. వాటర్ కూడా లిక్విడే కదా. వాటర్ లిక్విడ్, అదే అందుకే అది కాకుండా ఏదైనా. ఫస్ట్ వెతికి ఫినికిస్ లేకపోతే అప్పుడు చేయలేదండి. ఏముంటది? సో గాయస్, నేనేం చెప్పానంటే లిక్విడ్ అయి ఉండాలి, అది వాటర్ కాకుండా ఇంకేదైనా ఉండాలని చెప్పాను. చూడండి పావని ఏం చేస్తుందో, చెప్పు. చెప్నా గైస్, స్వీట్ గా ఉండాలి కాబట్టి స్వీట్ లెమన్ వాటర్ చేద్దాం. మాకు ఇప్పుడు ఇదే దొరికింది, ఇంకేం లేదు ఆప్షన్. సో ఇది కట్ చేసేసుకొని చేద్దాం. ఇది ఎలా చేయాలో కూడా నాకు తెలీదు, నవ్వుతారు ఎవరైనా చెప్తే, కానీ ఏదో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ లెమన్ నేను పెండేసుకుని మనం కొంచెం షుగర్ వేసుకుందాం. ఏదైనా లిక్విడ్ అన్నది, మరి ఇక్కడ ఏదైనా లిక్విడ్ అంటే డ్రింక్స్ సంథింగ్ ఏం లేవు కాబట్టి నేను బుర్ర ఉపయోగించి ఆ బుర్రతో లెమన్ ఉంది, లెమన్తో నేను లెమన్ స్వీట్ వాటర్ చేసా. ఇది మన ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం. లెమన్ స్వీట్ వాటర్ ఇద్దరికి ఒకటి. దాంట్లో ఏదైనా సాల్ట్ కలిపి ఉండొచ్చు, కారం కలిపి ఉండొచ్చు. ఎలా ఉందో తాగి టేస్ట్ చేసి చెప్పండి. చేయలేదు, మీరే చూస్తుంటారు కదా గాయస్ వ్లాగ్. భయపడిపోతున్నారండి. ఓడి అమ్మ ఫ్రాంక్, నువ్వు పట్టుకొని నవ్వుతున్నావు బొమ్మలాగా. తాగండి. ఏంటి గైస్ వీళ్ళు మేము ఏదో ప్రాంక్ చేస్తున్నట్టు. కొన్ని నేను తాగితే నమ్ముతారా? నువ్వు తాగిస్తావు కదా ఆల్రెడీ. ఇగో నేను తాగుతున్నా. బాగుంది కదా, నా చెప్పానా? బాగుందా? బాగుంది. అది ఇది అస్సలు నమ్మట్లేదు వేస్ట్ ఫెలోస్. లేదు, నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చింది ఇంట్లోని లిక్విడ్. చూద్దాం లోపలికి వెళ్ళి. గైస్ హియర్ సమ్ క్లిప్స్ ఈస్ దేర్, మీకు కనిపిస్తుందా? బట్ హెయిర్ పిన్ ఏం లేదు. ఇది ఓకేనా మరి? ఉంటది కానీ నీ దగ్గరే లేకపోతే ఇంక నాకు ఎలా వస్తుంది? మేబీ. గాయస్ రాఖీ చెప్పేశాడు గాయస్. నీకు తెలుసు ఉందని? నాకు తెలీదు, బట్ లైక్ అమ్మాయిలు కదా ఉంటారు. బ్యాండ్స్ సో గాయస్ ఫైనల్లీ హెయిర్ పిన్ కూడా వెతికేసాము, దొరికేసింది. నీ ఛాలెంజ్ అయిపోయాను. ఓకే కదా? పావని అయితే మొత్తం 5 ఐటమ్స్ వెతికేసింది. వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ. మంచిగా బ్రెయిన్ ఉపయోగించి అన్ని పనులు చేసేసింది. ఇప్పుడు మన టర్న్ అన్నమాట. చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఏంటంటే రెడ్ కలర్ ఆబ్జెక్ట్. రెడ్ కలర్ ఆబ్జెక్ట్ ఏదైనా
డార్క్ రెడ్ కలర్ ఆబ్జెక్ట్. డార్క్ ఇది డార్క్ రెడ్డే కదే కాదా? ఆబ్జెక్ట్ అంటే ఏంటి గైస్? థింగే కదా. సో రెడ్ కలర్ క్యాప్ ఇస్ స్టిల్ అన్ ఆబ్జెక్ట్. వీళ్ళు చేసిన రెడ్ కలర్ ఫ్లవర్స్ అవే. ఇగో ఇది ఉంది కదా రెడ్ ఫ్లవర్. అదే. ఓకే డన్. ఫస్ట్ వన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్, దట్ మేక్స్ సౌండ్స్. ఏదైనా ఒకటి సౌండ్ చేస్తుంది, అది ఏంటది? దిస్ మేడ్ a sound. రౌండ్ గా అంటే గైస్ ఇలానా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది రౌండ్ గా ఉంది కదా, రౌండ్ గా సాఫ్ట్ గా ఉండాలి. రౌండ్ గా సాఫ్ట్ గా ఉండాలా? పోనీ ఏదైనా ఒక మంచిది రౌండ్ గా ఉన్నది. అది అలాంటిది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. ఎక్కడ ఏమో నాకు తెలియదు. ఓకే స్టార్ట్. ఓకే ఓకే ఏది? రౌండ్ గా ఉంది గైస్. దొరికేసింది. ఓకే. ఫోర్త్ వన్, సంథింగ్ వెరీ లైట్ వెయిట్. ఏదైనా ఒక లైట్ వెయిట్ గా పట్టుకుంటే ఇది మరి బరువుగా లేదు, మరి అంత ఏం లేదు అన్నట్టు ఉండాలి. ఏదైనా పేపర్ లైట్ వెయిటే కదా. ఆ పేపర్ కాదు, ఇంకేదైనా ఒక మంచి థింగ్ లైట్ వెయిట్ గా ఉండాలి. ఇది లైట్ వెయిట్ గానే ఉంటది కాదా? లైట్ వెయిట్ అంటే ఏంటి? అంత బరువు ఉండలేని థింగ్. ఓకే కమ్. ఈ లీఫ్ కన్నా లైట్ వెయిట్ ఇంకేముంటది గైస్? ఈ ఫ్లవర్ కన్నా లైట్ వెయిట్ ఏముంటది గైస్? అంతే, ఇంకేం ఉండవా? ఈ హెయిర్ ఫాలికల్ గైస్, దీనికన్నా ఇంకా లైట్ వెయిట్ ఏమి ఉండదు గైస్. ఇప్పుడు ఇంకా లైట్ వెయిట్ ఇంకా హెయిర్ కన్నా లైట్ వెయిటా? హెయిర్ కన్నా ఉండదు గైస్. దీనికన్నా లైట్ వెయిట్ ఇప్పుడు చెప్తే అది ఏంటి మాకు అసలు కనే కనిపించట్లే. హెయిర్ గైస్. ఇప్పుడు కనిపించింది. ద లైట్ వెయిట్ థింగ్ ఇన్ దిస్ ఎంటైర్ ఆఫీస్ ఇప్పుడు వరల్డ్ కూడా కదా. హెయిర్ అసలు అంత అసలు మన ఒంట్లో ఉందని కూడా తెలీదు, అలా ఉంటది. ఇప్పుడు ఏంటి అంతేనా? ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ కదా. ఫిఫ్త్ వన్ గైస్ మనం గెలిచేసాం. సంథింగ్ దట్ ఓపెన్స్ అండ్ క్లోజెస్. క్లోజ్ ఓపెన్. అబ్బా బానే. ఇదిగోండి గైస్, క్లోజెస్ ఓపెన్స్. అర్రే ఇంకేమేమి డిఫరెంట్ ఉన్నాయి గైస్. రండి గైస్, మీకు వెళ్ళే ఇంకోటి ఎక్స్ట్రా అయితే నువ్వే చెప్పేస్తున్నావు కాబట్టి గైస్ త్వరగా చెప్పేస్తున్నానని వేగా ఇంకొకటి ఇస్తుందంట గైస్. ఏంటో చెప్పు. ఏవైనా ఉన్నాయి గైస్, క్లోజ్ అండ్ ఓపెన్ చేస్తారు. ఇదిగోండి గైస్, ఈ డబ్బాని ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ పని లాస్ట్ వన్ ఏమన్నా 5 అయిపోయినవి. ఇంకొస్తాం. అక్క ఇచ్చిన కొంచెం బాగున్నాయి అనిపించింది, అంటే నాకు కొంచెం ఈజీగా ఉందేమో నాకు అనిపించింది. అండ్ నేను ఇచ్చినవి అంత లేవేమో అనుకుంటున్నాను, తనేమనుకుంటుందో చూద్దాం. బాగానే ఉందా? బాగానే ఉన్నాయి, ఈజీగా. అంటే గైస్ కొన్ని మనం ఏంటంటే ఇంకా జుగాడులు చేయాలన్నమాట. ఆబ్వియస్లీ మనకు అలాంటివే కనిపించవు, మన అలా బ్రెయిన్ యూస్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో యా, ఫైనల్లీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ తనకి నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఛాలెంజెస్. 2 ఛాలెంజెస్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా అండ్ అలా ఆడుతూ పాడుతూ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇలాంటి నెక్స్ట్ మంచి ఒక బ్లాగ్తో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఇంకా ఎలాంటి బ్లాగ్స్ చేయాలి ఏంటి, ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఆర్ సంథింగ్, ఏమైనా ప్రాంక్స్ ఆర్ సంథింగ్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము అలాంటివి చేస్తాము, మీకు మంచి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాము. ఇంకా నెక్స్ట్ మంచి వ్లాగ్తో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. బాయ్ గైస్.